నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోనసీమ జిల్లా వడ్లమూరు గ్రామంలోని శ్రీ వాల్మీకి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం. నెల్లూరు జిల్లాలో వెంకటాచలం మండలం గొలగమూడి గ్రామంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం. కోనసీమ జిల్లా తోటపేట గ్రామంలో ఘనంగా శ్రీ శివశక్తి ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం. సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశం. విజయవాడలో ఘనంగా అహింస మహాకర్ణ శాకాహార ర్యాలీ. కోనసీమ జిల్లా టేకి గ్రామంలోని దుర్గా భవానీ గుడిలో ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, దసరా ధ్యాన ఉత్సవాల సందర్భంగా ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రామలక్ష్మి, సుశీల, చంద్రకళలు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాతలు రామలక్ష్మి, సుశీల, చంద్రకళలను స్వధర్మ పిరమిడ్ సేవా కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. కోనసీమ జిల్లా వడ్లమూరు గ్రామంలో గల శ్రీ వాల్మీకి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ముమ్మిడి వరపు శారద పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ధ్యాన సాధన ద్వారానే మనం శరీరమే కాదు ఆత్మ అని తెలుసుకోగలుగుతామని తెలిపారు. మన మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ ఏ జీవిని హింసించకూడదని సూచించారు. ప్రతి ఒక్కరూ అహింసా మార్గాన్ని ఆచరించాలని కోరారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత శారదను ఘనంగా సన్మానించారు కార్యక్రమ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో 80 మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు. అహింస అంటే ఏమిటి అంటే నీ మాటల ద్వారా కానీ నీ చేతల ద్వారా కానీ ఏ జీవిని హింసించకుండా ఉండడమే అహింస. హింస చేయకుండా ఉండడం. కాబట్టి మాంసం మహాపాపం, మాంసభక్షణ మహాపాపం. ఎప్పుడైతే మనం మాంసాన్ని భక్షిస్తామో అదే ఆ పాపమే మనకి రోగాల రూపంలో మనం తిరిగి అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. పత్రిజీ మహిళా చైతన్యం సామూహిక సేవా గ్రూప్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 1వ తేదీ వరకు విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 10వ రోజు వెంకటాచలం మండలం గొల్గపూడి గ్రామంలో జోరుగా ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా గ్రామంలో తిరుగుతూ గ్రామస్తులకు, వ్యాపారస్తులకు కరపత్రాలు పంపిణీ చేసి ధ్యానం, శాకాహారం, పిరమిడ్ల విశిష్టత గురించి తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని కోరారు. పొదలకూరు, గూడూరు, బుచ్చిరెడ్డిపాలెం, గొల్గపూడి, పడారుపల్లి, నెల్లూరు పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో ధ్యాన ప్రచారం అద్భుతంగా జరిగింది. జై హో పిరమిడ్ జగత్ కి, జై హో ధ్యాన జగత్ కి, జై హో శాకాహార జగత్ కి, జై పత్రిజీ మహారాజ్. హలో జై పత్రిజీ హలో హలో మైక్ టెస్టింగ్. హలో హలో హలో. జై హో శాకాహారానికి. మానాలి 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 మానాలి, తినాలి తినాలి. దసరా ఉత్సవాల సందర్భంగా కోనసీమ జిల్లా టేకి గ్రామంలోని పద్మశాలిపేటలో గల దుర్గా భవానీ గుడిలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా పిరమిడ్ మాస్టర్ భారతి పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు.
దసరా నవరాత్రుల సందర్భంగా ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో భాగవత కథామృతం 21 రోజులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 10వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ధ్యానులకు చక్కగా జ్ఞానబోధ చేశారు. భాగవత కథలు, పద్యాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. आदिन श्रीपति को पुपई तनुपई नमसोतरियमुपई पादाब्जलमुलपై కపోల తడిపై పాలినలపై మూత్న మర్యాదం చెంది కరండు కిందలుగా మీదైన కరం ఉంట మేలుగాదే రాజ్యం పెట్టగల బలిచక్రవర్తి లక్ష్మీదేవి పై చెయ్యి అది కిందైంది, నా చెయ్యి పై అయింది. ఇంత భాగ్యం వచ్చినప్పుడు ఈ ఉంటేమి అలాగే ఇది కూడా మా భాగ్యం. ఏం భాగ్యం, అంత గొప్ప స్థాయి మాకు ఇచ్చాడు, ఇంతకంటే భాగ్యమా అని గోవులు పశువులు అన్ని కూడా ఆనంద డోలికల్లో ఊగిపోయాయంట. పిఎస్ఎస్ఎం ద్రాక్షారామం సొసైటీ ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం తోటపేట గ్రామంలోని శ్రీ శివశక్తి ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అక్కుల శ్రీను, భాగ్యవతిలు పాల్గొని శ్రీ శివశక్తి ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం జ్ఞాన సందేశం ఇచ్చారు. ఆ తర్వాత అక్కుల శ్రీను, భాగ్యవతిలను ఘనంగా సత్కరించారు కార్యక్రమ నిర్వాహకులు. జ్ఞానాన్ని కోరేటువంటి ధ్యానాన్ని మనం ఆరోగ్యానికి జ్ఞానాన్ని ద్వారానే తెలుసుకున్నాం. మరి మూడో ద్వారం మొదటి పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా గంగారం గ్రామంలోని శివాలయంలో 19వ వారం మౌన ధ్యాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కగా తెలియజేశారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో 108 రోజుల అహింస మహాకర్ణ మహాయజ్ఞం మహాశాకాహార ర్యాలీ విజయవంతంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో 67వ రోజు విజయవాడలోని కుమ్మరిపాలెం సెంటర్, భవానీపురం పరిసర ప్రాంతాల్లో అహింస మహాకర్ణ శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ మూగజీవులను చంపకూడదని విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్కరూ శాకాహారమే తినాలని కోరుతూ ఎంతో ఉత్సాహంగా శాకాహార ర్యాలీ నిర్వహించారు. ప్రపంచవ్యాప్త పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య సంకల్పము అహింసాయుత భూమాత సాక్షాత్కారము. మరి ఈ భూమి అంతా ప్రతి మానవుడు సంపూర్ణ శాకాహారి కావాలని, మరి దానికి ఏకైక మార్గము శాకాహారము, ధ్యానమేనని తెలియజేస్తూ మరి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గత 40 సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా శాకాహారం గురించి, ధ్యానం గురించి విశేషంగా కృషి చేశారు. మరి తత్ఫలితంగా కోట్లాది మంది మానవులు శాకాహారులయ్యారు, ధ్యానులయ్యారు. ఏలూరు పట్టణంలోని పాండురంగాపురం గుడ్సెట్ రోడ్లో గల పిరమిడ్ మాస్టర్ వరలక్ష్మి నివాసంలో అక్టోబర్ 3 నుంచి 11వ తేదీ వరకు 9 గంటల అఖండ మహాధ్యాన మహాయజ్ఞం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అల్పాహారం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిరమిడ్ మాస్టర్లు వరలక్ష్మి శ్రీనివాసులు. విజయవాడ సింగర్ నగర్లోని అస్లామా పిరమిడ్లో అక్టోబర్ 4న పిరమిడ్ ధ్యానుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8:30 వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా బ్రహ్మర్షి జక్కా రాఘవరావు, బ్రహ్మ విద్వరిష్ట జక్కా పద్మ దంపతులు పాల్గొననున్నారు.
ధ్యానులకు ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో అక్టోబర్ 5న మహాకర్ణ మెగా శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు జెడ్పీ బాయ్స్ హై స్కూల్ అగ్రహారం రామసేతు బ్రిడ్జి దగ్గర నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. కాస్మిక్ వ్యాలీ ఇంటర్నేషనల్ నిర్వహణలో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండ్రిప్రోలు గ్రామంలోని కాస్మిక్ వ్యాలీ ఇంటర్నేషనల్ అక్టోబర్ 5 నుంచి 11 వరకు మహామౌన ధ్యానం నిర్వహించనున్నారు. మౌన ధ్యాన యోగి వట్టికోటి సుబ్బారావు సాంగత్యంలో మహామౌన ధ్యానం జరగనుంది. ఈ కార్యక్రమంలో పూర్తిగా 7 రోజులు పాల్గొనే వారికే ప్రవేశం ఉంటుందని, పూర్తిగా శాకాహారి అయి ఉండాలని కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎన్ సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.